జగన్ చెప్పినట్టే జగన్ 2.0 వర్షన్ ఏంటో ఏపీ ప్రజలకు, నాయకులకు చూపిస్తున్నారు. మీరు జగన్ 2.0ని చూస్తారు అని ప్రకటించిన రోజునుంచి జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వైసీపీని ఏపీలో ఉన్నదానికంటే మరింత బలంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. లండన్ నుంచి వచ్చి విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో మీటింగ్ దగ్గరనుంచి మొదలుపెడితే టీడీపీ వ్యూహకర్త సంతన్ను తన పీఆర్ టీంలోకి ఆహ్వానించటం వరకు రోజుకో కొత్త నిర్ణయంతో జగన్ పార్టీ కోసం ముందుకు దూసుకుపోతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో 11 సీట్లకే పరిమితమైన తర్వాత పడిపోయిన పార్టీ గ్రాఫును చక్కదిద్దే పనులు వైసీపీ చేయలేదు అని విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలంతా సైలెంట్ అవ్వడమే కాకుండా ఒక్కొక్కసారిగా పార్టీని వీడుతుండటంతో 2029 ఎన్నికల సమయానికి వైసీపీలో ఎవరుంటారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, అవంతి శ్రీనివాస్ తమ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిపోయారు. చివరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం, రాజకీయాలకు గుడ్ బై చెప్పటం ఆ పార్టీకి అతిపెద్ద దెబ్బ తగిలింది. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించటానికి విజయసాయిరెడ్డి కూడా ఒక కారణంగా చెబుతారు. అటువంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయటంతో విజయసాయి తర్వాత ఇంకెంతమంది పార్టీని వీడుతారో అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సందేహాలన్నిటికీ జగన్ వర్షన్ 2.0లో చెక్ పెడుతున్నారు. వైసీపీలో చేరేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్న నాయకులను జగన్ ప్రోత్సహిస్తున్నారు. అటువంటి నేతల్లో పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు లాంటి వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరు అధినేత జగన్తో చర్చలు కూడా జరిపారు. వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు కూడా. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ ఈరోజు పార్టీలో చేరగా రేపు మిగిలిన ఇద్దరూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కూడా రాజకీయంగా మంచి అనుభవం ఉన్నవారు కావటంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా వైసీపీ నేతలతో రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యంపై దెబ్బతీయాలని ప్రయత్నాలు జరుగుతుంటే జగన్ అంతకు మించిన స్ట్రాటజీలతో వైఎస్ రాజశేఖర్రెడ్డి సమకాలీకులను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శైలజానాథ్కు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ వెంట వైసీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు పలువురు ఉన్నారు. కాగా శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి చేరారు. ఇలా సింగనమల ఎస్సీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతుదారుడిగా నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. అయినప్పటికీ శైలజానాథ్ పార్టీలో కొనసాగారు. 2014 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన లో ప్రొఫైల్ కొనసాగిస్తూ వచ్చారు. ఇక 2020 జనవరిలో శైలజానాథ్ను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా నియమించింది. దీంతో శైలజానాథ్ పార్టీ తరపున పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2022 నవంబర్ వరకు ఏపీసీసీ చీఫ్గా ఆయన కొనసాగారు. అయితే 2024లో ఏపీ ఎన్నికలకు ముందు శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ప్రచారం కొనసాగినప్పటికీ ఆ దిశలో అడుగులు పడలేదు. చివరకు వైసీపీలో చేరారు.